కర్ణాటకలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య అనగా కుక్కే సుబ్రహ్మణ్య, మధ్య సుబ్రహ్మణ్య అనగా ఘాటి సుబ్రహ్మణ్య, ఇంకా అంత్య సుబ్రహ్మణ్య అనగా నాగలమడక పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య అనే 3 అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో వారికి ఉన్న సకల కుజ రాహు కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి స్వామి అనుగ్రహము పొంది సకల అభీష్టములు పొందుతారు. నాగలమడక క్షేత్రం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినది అని అంటారు. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు ఈ ప్రదేశం వదిలి కామనదుర్గ కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిల కొండ అని కూడా పిలుస్తారు. ఈ కొండపై శ్రీరామచంద్రస్వామి వారి గుడి ఉన్నది. నాగలమడకలో అన్నం భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారని, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా ఉంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుగ్గే సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలినడకన హాజరయ్యేవారని అంటారు. ఒకసారి వృద్ధాప్యంలో అన్నం భట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారని, అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచిపోయిందని, అన్నం భట్టు గారు అక్కడికి చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతూ ఉంటారు. వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని, అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగభరణంను అన్నం భట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు చెబుతారు. ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అనే పేరు వచ్చింది అని అంటారు. అది కూడా స్వామి కలలో కనిపించి పెన్నా నది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతూ ఉండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్లు లభ్యం కావడంతో ఆ రాళ్లనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. ప్రారంభంలో కేవలం 4 స్తంభాలు నిలబెట్టి రాతి బండపరిచి మండపాన్ని నిర్మించారని, రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మండపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకొని నిద్రిస్తూ ఉండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా 3 చుట్లు చుట్టుకొని 7 శిరస్సులు కలిగిన 3 అడుగుల నాగప్ప స్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతోంది. పుల్లి విస్తర్ల విశిష్టత: ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతిపెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులను చేరుకొని దాదాపు 10 రోజుల పాటు ఎద్దుల అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతుంది.